అనగనగా ఒక ఊళ్ళో సుబ్బన్న అనే రైతు ఉండేవాడు. ఆయనకి కొద్దిపాటి పొలం, కొన్ని ఆవులు ఉండేవి. పంటలో కంటే పాలలోనే త్వరితమైన రాబడి ఉండటం చేత తన దగ్గరున్న ఆవుల సంఖ్యను ఎక్కువ చేసుకున్నాడు సుబ్బన్న. చివరికి సుబ్బన్న దగ్గర ఆవుల సంఖ్య ఎంత ఎక్కువైందంటే ఆయనకింక తన ఆవుల్లో ఒకదాన్ని కొట్టం బయట కట్టేయక తప్పలేదు. కొట్టంలో చోటు లేదు మరి. తన దగ్గరున్న ఆవులన్నిటిలోకి అనుకువైన ఒక ఆవుని బయట కట్టేస్తున్నాడు సుబ్బన్న. ఆ ఆవు చాలా మంచిది. అది ఎంత మంచిదంటే ఏ సమయంలోనైనా పాలిచ్చేది మంచిగా. దూడను వదలాల్సిన పని కూడా లేకుండానే పాలిచ్చేంత సాధువైన ఆవు అది. సుబ్బన్న దగ్గర ఒక మంచి కోడిపుంజు కూడా ఉండేది. రోజు ఇంకా తెల్లవారకుండానే అది తన గంభీరమైన కూతతో వీధుల్లోని వారందరినీ నిద్రలేపేది. ప్రతిరోజు ఆ కోడిపుంజు కూసే మూడవ కూతకు సుబ్బన్న మెలుకొని పాలు పిండడానికి కొట్టంలోకి పోయేవాడు. సుబ్బన్న దినచర్యను గమనించిన పక్కింటామె పిసినారి పుల్లమ్మకు ఒక దురాలోచన వచ్చింది. ఇక ఆమె రోజు తొలికోడి కూతకే మేలుకోవడం మొదలుపెట్టింది. లేచిన వెంటనే గబగబా సుబ్బన్న దొడ్లోకి పోయేది. గొట్టం బయట కట్టేసి ఉంచిన ఆవు పాలన్నీ చకచకా పిండేసుకొని ఇంటికి పారిపోయేది. పాపం మూడో కోడికూతకు మేలుకొన్న సుబ్బన్న దొడ్లోకి పోయి చూస్తే బయట కట్టేసిన ఆవు పాలిచ్చేది కాదు. కారణం అర్థం కాక సుబ్బన్న అయోమయంలో పడిపోయాడు ఓ 4 రోజులు. ఇక లాభం లేదని తానే స్వయంగా కాపలా ఉండి ఒక రాత్రంతా మెలుకొని చూశాడు. మాయమవుతున్న ఆవు పాలన్నీ ఎటుపోతున్నాయో అని తెలుసుకునేందుకు కోడి కూసిందో లేదో ఒక స్త్రీ రూపం దొడ్లో ప్రత్యక్షమయ్యింది. అది నేరుగా ఆవు దగ్గరికే వెళ్ళి ఆత్రంగా పాలన్నీ పిండుకున్నది. ఆ పైన ఆ ఆకారం పక్కనుండే పుల్లమ్మ ఇంట్లోకి పోయింది. చూస్తున్న సుబ్బన్నకు విషయం అర్థమైంది. రోజు పాలన్నీ పిండుకుపోతున్న పుల్లమ్మకు గట్టి గుణపాఠం చెప్పాలనుకున్నాడు. ఈరోజు కోడిపుంజుని తమ బంధువుల ఇంటికి పట్టించి పంపాడు. చీకటి పడుతుండగా తమ వీధిలోనే ఉండే చాకలి పుల్లమ్మ ఇంటికి వెళ్ళి అతని గాడిదను ఒక రాత్రికి తన దొడ్లో కట్టేసుకుంటానని అడిగాడు. సుబ్బన్న అయితే పశువులకు మంచి పచ్చిగడ్డి వేస్తాడు. గాడిదకు ఆ రాత్రి పండగే మరి. అందుకనే ఒక రాత్రేమిటి, ఎన్ని రాత్రులైనా సరే పట్టుకుపో అన్నది పుల్లమ్మ. ఇక సుబ్బన్న రోజు కొట్టం బయట ఆవును కట్టేసి స్థానంలో ఆ గాడిదను కట్టేసి దానికి బాగా పచ్చిగడ్డి వేశాడు. దొరక్క పచ్చిగడ్డి దొరకడంతో కడుపు బెట్టుగా తిన్నది ఆ గాడిద. చీకట్లో ఎవరైనా చూస్తే దాన్ని ఆవే అనుకుంటారు. అన్నీ అమర్చిన తరువాత సుబ్బన్న ఒక మూలగా చోటు చేసుకొని హాయిగా నిద్రపోయాడు. ఇక మరునాడు తెల్లవారుజామున కోడి కుయ్యలేదు. రోజు సరైన సమయానికి వచ్చే పుల్లమ్మ ఆ రోజు కాస్త తడబడి అయ్యో చాలా ఆలస్యమైందే అన్నట్లు గబగబా దొడ్లోకి ప్రవేశించి నేరుగా ఆవు దగ్గరికి పోయింది. ఆత్రంలో దాని ఆకారాన్ని గాని పరిమాణాన్ని గాని గమనించకుండానే పాలను పిండేందుకు కూర్చుంది. అలా కూర్చుందో లేదో దభీమని ఒక గట్టి తన్ను శబ్దం, ఆ వెంటనే టంగుమన్న ఇత్తడి కుండ శబ్దం, అయ్యో అన్న అరుపు వెలువడ్డాయి. బెదురుకున్న గాడిద పుల్లమ్మను మళ్ళీ తన్ని ఉల్లుహోనం చేసింది. దొంగ దొరికిపోయింది. తన తప్పుకు పరిహారంగా పుల్లమ్మ 1 వారం రోజుల పాటు సుబ్బన్న గొడ్లకు ఉచితంగా చాకిరీ చేయవలసి వచ్చింది. దానికి తోడు విరిగిన ఎముకలు సరిచేయించుకునేందుకు చాలా డబ్బులు ఖర్చయ్యాయి. అందుకే దొంగ పనులు చేయకూడదు, దెబ్బకు దెబ్బ
మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్. సీ యూ ఆల్.